కువైట్ లో పనిచేస్తున్న కాకినాడ జిల్లాకు చెందిన మహిళ ప్రభుత్వాన్ని ప్రాధేయపడింది. తనను కాపాడి అక్కడి నుంచి సొంతూరుకు రప్పించాలని వేడుకుంది. కువైట్ లో అక్కడి వారు పెడుతున్న చిత్రహింసల నుంచి కాపాడాలని, తిండి పెట్టకుండా చంపిస్తున్నారంటూ దీనంగా ప్రభుత్వాన్ని వేడుకుంది. గండేపల్లి మండలం ఎల్లమిల్లి గ్రామానికి చెందిన గారా కుమారి భర్త మృతితో పిల్లలు కుటుంబాన్ని పోషించేందుకు పిల్లల్ని తన తల్లికి అప్పగించి కువైట్ వెళ్లింది. అక్కడికి వెళ్లిన ఆమె చిత్రహింసలకు గురవుతున్నట్లు వీడియో ద్వారా బాధలు చెప్పుకుంది. లోకేష్ గారు నమస్తే సార్. మాది కాకినాడ జిల్లా గండేపల్లి మండలం ఎల్లమెల్లి సార్. నేను కువైట్కి వచ్చి 7 నెలలు అవుతుంది సార్. నాకు 3 పిల్లలు సార్, 2 ఆడపిల్లలు, 1 బాబు. నేను పిల్లల్ని మా అమ్మకి ఇచ్చి కువైట్కి వచ్చాను సార్. మా అమ్మకు కూడా ఒంట్లో బాగోదు సార్. మా అమ్మకి అప్పచెప్పి పిల్లల్ని చూసుకుంటుందని ఇక్కడికి వచ్చాను. నా భర్త చనిపోయి 6 సంవత్సరాలు అవుతుంది. పిల్లల్ని పెంచుకోవడం కోసం, పోషించుకోవడం కోసం నేను కువైట్కి వచ్చాను. ఈ ఏజెంట్ని పట్టుకున్న మొత్తం ఏజెంట్ మోసం చేశాడు సార్. ఇప్పుడు ఇంట్లో మేడం ప్రతిరోజు కొడుతుంది, అన్నం పెట్టదు, ఏ రోజు కూడా అన్నం తిననివ్వదు. పని ఒక బాబమ్మ, ఒక బాబుని చూసుకోవాలి, ఇంకో మనిషి ఉంటుంది పని చేసుకోవడానికి అని చెప్పిన మంచి తీసుకొచ్చి ఇంట్లో చాలా జనం ఉంటారు, అందరికీ నేనే చెయ్యాలి, పని అంతా నేనే చెయ్యాలి. ఇలా మోసం చేశారని ఏజెంట్ని అడిగితే ఫోన్ బ్లాక్ లిస్ట్లో పెట్టుకుంటున్నాడు. వేరే నెంబర్ నుంచి చేసినా కానీ 2 లక్షలు కట్టు, 2 లక్షలు కడితే పంపిస్తాను అనేసి అన్నాడు సార్. మా అమ్మకు ఒంట్లో బాగాలేదు, నేను వెళ్ళిపోవాలి అనేసి అంటే, మేడం నిన్ను ఇక్కడ చంపేస్తాను కానీ ఇంటికి పోనివ్వను అని అంటుంది సార్. వెళ్ళి సార్ నిన్ను అక్కడే ఉంటే చంపేస్తారు సార్, నా పిల్లల్లో నన్ను కలపండి సార్. నారా లోకేష్ గారు నమస్తే సార్. మాది కాకినాడ జిల్లా